హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ అయితే అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మార్నింగ్ 5:30కి లేచి అయితే ముగ్గులు అయితే వేసుకున్నానండి. మా పాప అయితే ఈరోజు నాతో పాటు లేవలేదు, పడుకుంది. చలి పెట్టో ఏమో పడుకొని అయితే పడుకుంది. నేనైతే ఫాస్ట్గా ముగ్గులు అయితే వేసానండి. 7 వరకు కంప్లీట్ అయినాయి. అయితే కావా అనుకున్నాను, బట్ అయినాయి. ఈ ముగ్గులన్నీ ఎవరేసింది డాడీ? నువ్వేం వేసినావు? చూపించు, మామకు చూపించు. నువ్వేం వేసినావు? ఇవి వేసినావు నువ్వు? అవునా, మరి ముగ్గేద్దాం, పై ముగ్గేసినట్టు తీద్దాం. నువ్వు వేసింది చూపెట్టు. నువ్వు వేసింది చూపెట్టే, నువ్వు కలర్ వేసింది చూపెట్టు. వెరీ గుడ్ అన్నయ్య. ఇది ఏంటిది అలా? హ్యాపీ న్యూ ఇయరా? చెప్పు మామకు హ్యాపీ న్యూ ఇయర్. మామ పనులు అయితే కంప్లీట్ చేసుకొని మా పిల్లల్ని రెడీ చేసుకొని అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. మా పర్కాల్లో మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ అండి. చూడండి, స్టార్టింగే వినాయకుడు, విఘ్నేశుడు. మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ అయితే విఘ్నేశునికి ఏ విఘ్నాలు కలగకుండా పనులన్నీ కంప్లీట్ కావాలని అయితే కోరుకుంటాం కదండి. సో ఫస్ట్ అయితే వినాయకుడిని మొక్కుకొని అయితే లోపలికి అయితే వెళ్ళామండి. మా పిల్లలు అయితే ఏమంటే బయటికి వచ్చిందంటే చాలు, వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మేము బయటికి వెళ్ళాం కాబట్టి. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ సాయిబాబా ఉంటాడండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మా పాప కొబ్బరికాయ కొట్టామనుకొని తింటా అనేసి అయితే అడిగిందండి. మా పెద్ద బాబు అయితే అమ్మ నేనే కొబ్బరికాయ కొడతా అంటే సరే నాన్న కొట్టు అని చెప్పాను. నిన్నైతే మా బాబుకి అయితే ఫీవర్ వచ్చిందండి. ఇప్పుడైతే తగ్గిపోయిందిలేండి, ఎందుకు వచ్చిందో తెలియదు. నిన్నైతే బాగా సిక్ అయితే మేడం ఫోన్ చేస్తే వెళ్ళి అయితే మా ఆయన తీసుకొచ్చిండండి. ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళమా అనుకున్నాం, బట్ తనకైతే ఫీవర్ తగ్గింది. అందుకే టెంపుల్కి అయితే వచ్చామండి. మా బాబు అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాడండి. మా పాపకి అక్కడ ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసి అయితే ఒక వక్క ఇచ్చానండి, తింటుంది. మా రిషికి అయితే ఇక టెంపుల్ అయితే ఆడిందే ఆట అవుతుంది. అన్ని రౌండ్లు వేస్తుండు గుడి చుట్టూ. మా రిషి బాబు అప్పుడు మొక్క అయితే ఉందండి టెంపుల్లో, అందుకే ఇన్ని రోజులు ఈ టెంపుల్కి రాలేదు. బట్ ఏం కాదు అనేసి అంటే ఇంకా మొక్కు ఉంది, తీర్చాలి. తప్పైన దేవుడు అని అయితే మొక్కుకొని అయితే టెంపుల్కి అయితే వచ్చానండి. మొక్కుకున్నాము. రిషిది అయితే ఉంది, మొక్కు తీర్చాలి. ఇంకా రన్నింగ్ చెప్తాను. ఇక్కడ కొట్టినానా? గీడ కొట్టు. ఏళ్ళు కిందికి రానియద్దు, ఏళ్ళకి దెబ్బ తాకుతుంది. బలం బాగా తెలియతని కొట్టాలి. ఇది నేను చెప్తా లెడ్నే. సరే, నువ్వు నాకు పంపి. ఇక్కడైతే మా పిల్లలు నేనైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. ఈరోజు ఏంటో మా ఆయన అయితే అడగకముందే మమ్మల్ని అయితే వీడియో తీస్తున్నాడు. చూడండి, మా పిల్లలు నేనైతే మంచిగా ప్రదక్షిణలు చేసుకొని దర్శనం అయితే చేసుకున్నాము. సాయిబాబా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. కోరికలు నెరవేరకున్నా సాయిబాబా అంటే అదొక నమ్మకం అంతే. మా పిల్లలు ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఆడుకుంటే నాకైతే ఏదో తెలియని ఆనందం అండి. ఎందుకంటే పిల్లలు ఊకే ఇంట్లో ఏదో కట్టేసినట్టు ఉంటారు. మా రిషిబాబు అయితే దీన్ని ఇంటికి తీసుకుపోదాం అమ్మ, ఈ గజ్జ నాదే అని అయితే పట్టుకొని అయితే వదిలిపెట్టట్లేదండి. చూడండి, అయ్యగారు అయితే మాకు పూజ చేసి ప్రసాదం అయితే ఇచ్చిండండి.
తర్వాత గుళ్ళో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. దేవుడి విగ్రహం చూడండి చాలా అంటే చాలా మనకు ఎన్ని బాధలున్నా గుడికి వచ్చి దేవుడిని ఒక నిమిషం అట్లా ప్రార్థించుకుంటే మనలో మనకు తెలియని ఏదో ప్రశాంతత కలుగుతుందండి. గుడి లోపల ప్రాంగణంలో అయితే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇది ఆంజనేయుని విగ్రహం చూడండి. బయట చెట్లు కూడా బాగున్నాయి. ఇంతకుముందు అయితే గులాబీ మొక్కలు చాలా ఉండేవి. మా పిల్లలు నేను బయటికి రావడం అంటే ఎక్కువ టెంపుల్సేనండి. టెంపుల్కి వచ్చినామా మొక్కుకున్నామా ఇంటికి వెళ్ళామా అంతే. మా పిల్లలకైతే ఇట్లా బయటికి తీసుకొచ్చినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ న్యూ ఇయర్ రోజు అయితే మేమైతే టెంపుల్కి వచ్చి మొక్కుకున్నామండి. ఈరోజు వీడియో ఇదేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే నంది బాగుందండి. దేవుడు స్ట్రైట్గా